ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే కనుక, దేవుని చేతిలో రాజుల యొక్క హృదయాలు నీటి కాలువలాగా ఉంది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున వారి హృదయాలను త్రిప్పుతాడు అని ఎంతో స్పెసిఫిక్గా దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో మరి చాలా కటువైన హృదయం కలిగిన వారిని మీరు ఎవరినైనా డీల్ చేస్తూ ఉన్నారా? అమ్మో ఇంత మూర్ఖుడా, అమ్మో ఇంత కఠినుడా, అమ్మో ఇతను మారతాడా, ఇది అవుతుందా అని అంటే ప్రభు అంటున్నాడు, రాజుల యొక్క హృదయం నా చేతిలో నీటి కాలువలాగా ఉంది, నేను నాకు నచ్చినట్టు వాళ్ళ హృదయాలను నేను తిప్పుతాను. రాజు కదా, నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. తెలుగులో సామెత ఉంది కదండి, ఈ రాజు కనుక కోరుకుంటే దెబ్బలకు కొదువా అని చెప్పని. వాళ్ళకి నచ్చినట్టుగా దే కెన్ డూ యాజ్ ద విష్. బట్ ప్రభు అంటున్నాడు, వాళ్ళందరూ నా చేతుల్లో ఉన్నారు, నీటి కాలువల వల్లే వాళ్ళ హృదయాన్ని నేను త్రిప్పగలను, నా చిత్తవృత్తి చొప్పున నాకు ఇష్టమైనట్టు నేను వాళ్ళని తిప్పుతాను, వాళ్ళ హృదయాలను త్రిప్పుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మరి ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే గనక ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యము నెరవేర్చబడడం కొరకు పారసీక దేశపు రాజైన కోరేస్ యొక్క మనస్సును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో ఆయన రాజ్యం అంతటా కూడా వ్రాత మూలంగా ప్రకటన చేయించింది ఏంటంటే, నేను పారసీక దేశపు రాజైన కోరేషు నేను ఏమని ఆజ్ఞాపిస్తున్నానంటే, ఆకాశమందల దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేశాడు, ఇప్పుడు యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని ఆయన నాకు ఆజ్ఞయించాడు. కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడ ఆయన ప్రజలు ఉన్నారో మీరు బయలుదేరాలండి, దేవుని మందిరాన్ని కట్టండి, అలాగే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, అందరూ కూడా స్వేచ్ఛార్పణలు ఇవ్వండి అని చెప్పని మరి ప్రజలు ప్రేరేపించడం మనం చూస్తున్నాం. మరి యెరూషలేములో దేవుని మందిరం కట్టబడ్డం కొరకు ఒక అన్యదేశపు రాజైన కోరేషును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, వెళ్ళు కట్టించు, వెళ్ళు సహాయించే. వాళ్ళ ఖజానాలో నుంచి వేరే దేశానికి చెందిన మరి ఆ దేశపు యొక్క మందిరం కట్టబడ్డం కొరకు కోరేష్ యొక్క హృదయాన్ని, ఆ రాజు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో మరి హార్డెస్ట్ పార్ట్, అమ్మో వీళ్ళ ముందు నిలబడలేమనుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే గనక, వీళ్ళు అస్సలు మారరా బాబోయ్ అనుకున్న ఎవరి హృదయమైన దేవుని చేతుల్లో ఉంది. మనం చేయాల్సిన పని ఏంటంటే పదే 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 ఆ వ్యక్తుల చుట్టూ తిరగడం మానేసి, ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళని బతిమాలడం మానేసి, వాళ్ళ హృదయం ఎవరి చేతుల్లో ఉందో ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, థింగ్స్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ ఆర్ గుడ్నెస్. మనం చూస్తే సంఘము మరి చెకుముకి రాతి వలె తన హృదయాన్ని చాలా కటువుగా మార్చుకున్న వ్యక్తి, ఆదిమ అపోస్తలిక సంఘంను హింసించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మరి సౌలు. అతని కొరకు సంఘం ఎంత ప్రార్థన చేసిందో, ఎంత మొరపెట్టిందో, ఒక్క దైవికమైన సంధింపు, ఒక్క పవర్ ఎన్కౌంటర్ జరిగింది, సౌల్ దెబ్బకి సువార్థికుడిగా మారాడు. ప్రపంచమంతా 3 సువార్త దండయాత్రలు చేశాడు. గొప్ప పరిచర్య, గొప్ప సేవకుడిగా బైబిల్లోని 14 పత్రికలు దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ ఆయన రాసేలాగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. సో మన జీవితంలో కూడా ఎవరు నిన్ను హింసిస్తున్నారు, ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు నీ జీవితంలో చాలా కటుగా, అమ్మో ఈ అధికారం ముందు నిలబడలేం, అమ్మో ఈ వ్యక్తి ముందు నిలబడలేమంటే, ఆ అధికారికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది ప్రభువే, ఆ పొజిషన్ ఇచ్చింది ప్రభువే, వారి హృదయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వరీ నాట్, ఎక్కువ వరీ అవ్వకుండా వారి కొరకు నమ్మకంగా ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చడం, దేవుడు వారి హృదయాలను తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పునుగాక. ఆమేన్. ఎలాంటి కఠినమైన హృదయమైన ఆయన అన్నారు, నేను రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను, ఆ మాంసపు హృదయాన్ని నేను వారికి ఇస్తానని. ఎలాంటి వ్యక్తినైనా ఆయన మార్చగలడు. అయితే ఆ కటువైన వ్యక్తి కొరకు ప్రభు పాదాల దగ్గర కన్నీరు మనం కార్చగలమా? ప్రభు ఎదుట నమ్మకంగా మనం మొరపెట్టగలమా?
అనేది మనం చూసుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.